ఇక నల్గొండ జిల్లా వార్తల విషయానికొస్తే నల్గొండ జిల్లాలో అద్భుతం ఆవిష్కృతమైంది. కేసీఆర్ గారి విజన్ ముందు చూపుతో చేపట్టినటువంటి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో మొదటి 2 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు. ట్రయల్‌రన్ నిర్వహించారు. జెన్‌కో సంబంధించినటువంటి నిపుణులందరూ కూడా ఈరోజు హర్షధ్వానాలు వ్యక్తమవుతా ఉన్నాయి. ప్రతి ఒక్కరి మొహంలో కూడా ఆనందం కనపడుతూ ఉంది. కేసీఆర్ గారు చెప్పినటువంటి ఒక మహాయజ్ఞం ఈరోజు పూర్తి కావడం, 2 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభానికి ట్రయల్‌రన్ నిర్వహించడం సర్వత్రా కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరొక 3 యూనిట్లు వచ్చే సంవత్సరం డిసెంబర్‌లోగా పూర్తి చేస్తామని కూడా ప్రభుత్వం ప్రకటించింది. కేసీఆర్ గారు ఎంతో ముందు చూపుతో తెలంగాణను విద్యుత్తులో ముందంజలో ఉంచేందుకు, నాణ్యమైన విద్యుత్తును అందించేందుకు, మిగులు విద్యుత్ రాష్ట్రంగా తెలంగాణ నిలిపేందుకు ఇక్కడ ఉన్నటువంటి సహజ వనరులను ఉపయోగించుకొని ఇక్కడ ప్లాంట్ నిర్మాణానికి పూనుకున్నారు. 2015లో శంకుస్థాపన చేయడం జరిగింది. 30,000 కోట్ల రూపాయలతో 5 యూనిట్లు 44,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించేలాగా కేసీఆర్ గారు ఆ రోజు చెప్పినటువంటి ఈ ప్లాంటు నేడు తెలంగాణకు ఒక మణిహారంలాగా మారింది. తెలంగాణ కాంతిపుంజంలాగా మారింది. మరికొన్ని రోజుల్లో ఇక్కడ కమర్షియల్కి సంబంధించినటువంటి టెస్టింగ్ అంతా కూడా పూర్తయిన తర్వాత ఇక్కడ విష్ణుపురం రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడ వరకు బొగ్గు ఉత్పత్తి గూడ్స్ రైలు వచ్చిన తర్వాత పూర్తిగా బొగ్గుతో తయారైనటువంటి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించేలా కూడా అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మొదటగా నేషనల్ గ్రిడ్కి అనుసంధానం చేస్తారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంతో పాటు మిగులు విద్యుత్తును ఇతర రాష్ట్రాలకు కూడా పంపిణీ చేసేలాగా, అందించేలాగా యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిలవడం ప్రతి ఒక్కరిని కూడా ఒక గర్వకారణంగా ఉంది. తెలంగాణకి గర్వకారణం కలిసిందని కూడా ప్రతి ఒక్కరు కొనియాడుతున్నారు. మరొక వార్త విషయానికొస్తే అదే యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో చోరీకి పాల్పడుతున్నటువంటి 8 మంది సభ్యుల ముఠాను నల్గొండ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 30 లక్షల విలువైన అల్యూమినియం, ఇనుము వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇది రెండవసారి ఘటన ఇక్కడ దొంగతనం జరగడం. ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ కలుగప్పి, సీసీ కెమెరాల కలుగప్పి చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని తండాల వాసులు గ్యాంగులుగా ఏర్పడి గోడలు దూకి చాలా చాకచక్యంగా అక్కడ ఉన్నటువంటి ఇనుము వస్తువులను, అల్యూమినియం వస్తువులను దొంగిలిస్తున్నారని కూడా ఎస్పీ చరచంద్ర పవార్ తెలిపారు. మొదటగా దొంగతనం జరిగినప్పుడు 10 మందిని అరెస్ట్ చేశారు. అప్పుడు కొంత టైట్ చేసినప్పుడు కూడా సెక్యూరిటీ మళ్ళీ ఆ తర్వాత యథావిధిగా సంవత్సరం తర్వాత ఇక్కడ 3 రోజుల క్రితం ఇదే రకంగా దొంగతనం జరిగిందని గుర్తించిన పోలీసులు విచారణ చేపట్టిన తర్వాత 8 మందిని అరెస్ట్ చేసి మొత్తం 26,30,00,000 విలువైనటువంటి అల్యూమినియం, ఇనుము వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నారు.